హలో ఈషా, ఒక గంటలో మనం ఫామ్ హౌస్లో కలుద్దాం. ఆర్ యూ ష్యూర్? యా, ట్రస్ట్ మీ. ఓకే, 45 మినిట్స్లో అక్కడ ఉంటాను. బాయ్. ఎలా ఉన్నావు? ఇప్పుడంతా హ్యాపీయేనా? నీకు కొంచెం అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. మళ్ళీ కాల్ చేయనా? ఓకే, బాయ్. ఇక్కడే అలాగే 180 అయిందండి. చిల్లర లేదు మేడం. పర్వాలేదు, ఉంచుకోండి. థ్యాంక్స్ అండి. హాయ్. అరే మేడం, ఫోన్ మర్చిపోయారా? ఏ డోర్ వేస్తున్నావేంటి? ఇందుకే నన్ను రమ్మంది. ఏం చేస్తున్నావు? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నమ్మించి మోసం చేస్తావా? నన్ను వదలు ప్లీజ్. నేను నీకు దండం పెడతాను. నీకు దండం పెడతాను. వద్దు, ప్లీజ్. అసలు కళలంటే ఏంటి? అవి ఎందుకు వస్తాయి? వస్తే జరుగుతాయా జరగవా? ప్రపంచంలో జబ్బు రాని వ్యక్తి ఉంటాడేమో కానీ కళలు రాని మనిషి అంటూ ఉండడు. డ్రీమ్స్, ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సార్, ఈ కళలు ఓన్లీ మనుషులకేనా లేక జంతువులకు కూడా వస్తాయా? మా అందరికైతే వస్తున్నాయి, మరి నీ సంగతి ఏమో తెలీదు. అసలు కళలంటే ఏంటి సార్? మనకి తెలియకుండా మన మెదడు సృష్టించుకునే ఒక ఊహా ప్రపంచమే ఈ కళ. మనం ఉంటున్న వాతావరణం, జీవిస్తున్న విధానం, కలుస్తున్న మనుషులు, వీటిల్లో దేనివల్లనా కళలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నాకు క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. 24 గంటలు గ్రౌండ్లోనే ఉండేవాడిని. గవాస్కర్తో కలిసి క్రికెట్ ఆడుతున్నట్టు కళలు వచ్చేవి. కానీ ఇవాళ నేనేమైనా మీ అందరికీ తెలుసు. అంటే వచ్చిన కళలు జరగవంటారా సార్? అలాగని అనలేము. మొన్న ఏదో టీవీ షోలో అనుకుంటా, హీరో వెంకటేష్ గారు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారితో కలిసి సినిమా చేస్తున్నట్టు కళ వచ్చిందన్నారు. అంటే అప్పటికింకా ఆయన సినిమాలోకి రాలేదు. కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేశారు. మరి దీన్ని ఏమనాలి? నాకు తెల్లవారుజామున కల వచ్చింది సార్. నిజం అవుతుందంటారా? చాలా ఎగ్జైట్ అవుతున్నావు. ఏం కళ వచ్చిందేంటి? సన్నీ లియోన్ నన్ను డిన్నర్కి రమ్మంది సార్. అవునా? అవును సార్. డిన్నర్కి కాదేమోనయ్యా, టిఫిన్కే ఉంటుంది. మీకెలా తెలుసు సార్? డిన్నర్కి నన్ను పిలిచింది కదా. సార్, నిజంగా ఈ కళలు జరుగుతాయా జరగవా? జరగకపోవచ్చు, జరగ. అబ్బా, ఈడు మొబైల్ని ఇప్పుడు వదిలిపెట్టేటట్లేడు. పెళ్లిలోనే వదిలిపెడతాడు లేదు. పెళ్ళంటే పలహారాలు అనుకున్నా, ఇలా పడిగాపులు అనుకోలా. అమ్మాయి వచ్చిందా? సున్నుండలు వచ్చాయి, తింటూ ఉండండి. అమ్మాయి వచ్చేస్తుంది. సున్నుండలు? బాబు, అమ్మాయి వచ్చిందా? జంతికలు వచ్చాయి, తింటూ ఉండండి. వచ్చేస్తుంది. జంతికలు.
స్వీట్ షాప్ ఓపెనింగ్కి వచ్చాము పెళ్లి చూపులకి వచ్చాము అర్థం కావట్లేదు. కాస్త అమ్మాయిని కూడా పిలవండి సార్. అలాగే బాబు. ఏమే ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరే? ఇదిగో వీడే. వీడి పెళ్లి కొడుకేంటి పొయ్యిలో బొగ్గులు ఎరుకునే వాళ్ళగా ఉంటాను. అవును. నాన్న వినపడుతున్నాయి, వాళ్ళని కాస్త పక్కకి వెళ్ళి చావమను. వాళ్ళు ఎక్కడ చచ్చినా అంతేరా, అలాగే మాట్లాడతారు, పట్టించుకోకు కదే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా 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 పెళ్లి కొడుకు సున్నుండలు మొత్తం ఏమే దానికి అసలు బుద్ధి ఉందా? ఇక్కడ పెళ్లి చూపులు పెట్టుకుని ఎక్కడ పెత్తనాలకు వచ్చిందే? అవతల పెళ్లి కొడుకేమో పెళ్లి కూతురు వచ్చిందని ఒకటే నా నెత్తిన ఎక్కుతున్నాడు. ఈ లోపు స్వీట్స్ అయి పెట్టకపోయారా? అది అయింది, వాడికి స్వీట్లు పెట్టడం అయింది. ఆ ఎదవ నాకు వీళ్ళు ఏది మెల్లగా మాట్లాడరు అనుకుంటున్నా. అవునరా, మీరు మెల్లగా మాట్లాడండి. అవును అవును. ఓకే. అది ఎక్కడ వచ్చిందో చూద్దాం పద. అయ్యో, ఇప్పటి వరకు ఎక్కడ వచ్చావే? అదిగో నాన్న, వెంకట్ గారి గేది ఈనింది. ఆ పేదోడని వాడు దున్నాను నేను. 1000 రూపాయలు పందెం కడితే నేనే గెలిసా. మరి నాకు ముందే తెలుసు కదా మరి. ఏడ్చేవాలి, అడ్డమైన వ్యవహారాలన్నీ నీకే కావాలి. మళ్ళీ చూస్తూ నిలబడతావేంటే? తీసుకొచ్చి తయారు చేయి. ఏది నిన్న తల్లి మీ ఇద్దరితో వేగలేక చస్తున్నాను. పద. అబ్బాయికి అసలు విషయం తెలుసంట. తెలిస్తే చేసుకుంటాడా ఏంటి? నాన్న, అసలు విషయం ఉంటుంది ఏమై ఉంటదంట? ఏదో అవ్వాలి ఏమిట్రా, మహా అయితే ఇంతకు ముందు పెళ్ళి అయి ఉంటుంది, లేకపోతే ఇదో పెద్ద విషయం ఏమిటి? పెద్ద విషయమా? ఇదిగో పెళ్లి కొడుకు దగ్గర నోరు మూసుకుని కూర్చో. ఆ విషయం కూడా చెప్పద్దా? అదే మాట్లాడొద్దు. జరిగింది ఏదో జరిగిపోయింది. నోర్మై పదా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, పెళ్లి కూడా బాగుంటేనే చేసుకుంటా. బలవంతంగా పెళ్లి చేయడానికి చూస్తే మన ఊరు పోలీస్ స్టేషన్ లో నీ మీద మీ ఆయన మీద కంప్లైంట్ ఇస్తా. ఇద్దుగాలే పద. ఒరేయ్, లేవరా. ఇంకేం తెలియదు. కూర్చో. ఎంత అందంగా ఉందేంటి ఇది? నన్ను పెళ్లి చేసుకుంటా అంటా నాన్న? నాకు డౌటే. వీడే టూత్ పిక్ లో ఉన్నాడు. వీడి పెళ్లి కొడుకేంటి? ఏంటా మాటలు? చేసుకోదురా, కన్ఫర్మ్. అమ్మాయిని ఏదైనా అడుగుతావా బాబు? ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నారు? ఏం చదువుకున్నారు? నేను 10th క్లాసు కాపీ కొట్టకుండా పాస్ అయింది బాబు. ఆ, పాటలు పాడడం ఏమైనా వచ్చా? పాటలా? పాడితే చెవిలో అమృతం పోసినట్టుంటుంది బాబు. మరి వంట? వండితే నోట్లో అమృతం పోసినట్టుంటుంది బాబు. ఫ్యామిలీ మొత్తం అమృతం సీరియల్ బాగా చూసినట్టున్నారు. ఎవరి అబ్బాయి మంచి చమత్కారే. చిన్నప్పటి నుంచి ఇంతకీ అమ్మాయి నచ్చిందా బాబు? నేను పెళ్లి కొడుకుతో మాట్లాడాలి. ఏయ్, నువ్వు నోరు మూసుకుని కూర్చో. ప్లీజ్ నా ముందు స్త్రీ స్వేచ్ఛకు అడ్డుగోడలు కట్టకండి. కమాన్ ప్లీజ్ చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఎవరున్నారు అక్కడ? నిన్నే. చూడు, నాకు ఈ పెళ్ళొద్దు. నేను పెళ్లికి రెడీగా లేను. ఎవరైనా వచ్చి నాకు నచ్చకపోతే స్కూల్లో మాస్టర్లే మారిపోయారు. సో అందుకే మర్యాదగా నేను నీకు నచ్చలేదని చెప్పి బాబు నీకు ఓకేనా? నాకు డబుల్ ఓకే. ఎవరా నువ్వు? ఎవర్రా నువ్వు? ఐఎమ్ రాజ్, సన్యాసి రాజ్. సన్యాసా? ఏ ఇక్కడేం చేస్తావు సన్యాసి? స్మగ్లింగ్. ఏంటి? మా ఊళ్ళో కోళ్ళు కుక్కలు పందులు పక్కూరు సంతకి తీసుకెళ్ళి అమ్మేస్తుంటా. దొంగ కూలిని పెట్టేవాడంటారే, వాడు వీడేనేమో. ఓ, ఇంతకీ పెళ్లి కొడుకు నువ్వేనా? కాదు కాదు, ఇదిగో ఈయన. మీరు ఆపండి, నేనే. అయితే నీకు పెళ్లి కూతురు గురించి కొన్ని విషయాలు బీప్ లేకుండా చెప్తాను. బీపీ తెచ్చుకోకుండా వింటా. జాగ్రత్తగా విను రోయ్. పెళ్లి కూతుర్ని తీసుకురాకుండా నిన్ను గంటల గంటల తరబడి వెయిట్ చేయించారా? బాగా వెయిట్ చేయించారు సార్, నిద్ర కూడా పోయాను. అరిసెలని, లడ్లని, మైసూర్ పాక్లని, సున్నుండలని, ఊర్లో స్వీట్ షాప్ లో మిగిలిపోయిన స్వీట్లన్నీ తీసుకొచ్చి నీకు పెట్టారా? మిగిలిపోయి నేను తెలియక మిగిల్చకుండా తినేశాను సార్. ఆహా, అక్కడ నిన్ను ముత్తైదులు మొగుడు పోయిన వాళ్ళు నీ గురించి గుసగుసలాడుకున్నారా? బాగా గుసగుసలాడారు. అందరూ నన్ను కామెంట్ చేశారు.
ఒరేయ్ మహేష్ బాబులో ఉన్న నన్నే కామెంట్ చేస్తున్నారంటే ఇంకా సంపూర్ణేష్ బాబుకు డూప్ లో ఉంటావు. నిన్ను వెళ్తారట్రా? అసలు సరే ఓకే, ఇంకో విషయం చెప్పు. ఆ అమ్మాయి ఫాదరు నీకు సంబంధం ఓకేనా అని గుచ్చి అడిగాడా లేదా నిన్ను? గుచ్చి అడిగాడు సార్. ఆడు ఫాదరా బ్రోకరా? ఆడు ఫాదరే కమ్ ఫాలో. ఇంకెంత దూరం సార్? 10 కిలోమీటర్లే. అది నిన్ను బయటికి తీసుకెళ్లి ఎంతమందిని గిల్లింది, ఎంతమందిని రక్కింది, ఎంతమందిని కొరికింది ఈ లిస్ట్ అంతా చెప్పి బెదిరించి నిన్ను. ఎగ్జాక్ట్ గా ఇలాగే చెప్పింది సార్ నాసి. అయినా కూడా నువ్వు ఓకే చేసావు కదరా? ఎందుకురా? అంటే ఆ అమ్మాయిని చూసి ఏంటి ఆగలేవా? అల్లాడిపోయావా? నీ ఎదవ కక్కుర్తిరా. అయ్య బాబాయ్ సన్నాసి ఇందాక నుంచి టెన్షన్ పెట్టి చంపేస్తున్నావు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరే సన్నీ లియోన్ మీ ఊళ్ళోకి వచ్చి రికార్డింగ్ డాన్స్ చేస్తుంటే స్టేజ్ ముందు చూస్తావా, వెనక నుంచి వింటావా? డైరెక్ట్ గా స్టేజ్ ఎక్కేస్తాను అది కాదు, ఎదవ. చెప్పింది నువ్వు. రేపు రా, లైవ్ చూపిస్తా. ఏంటి సన్నీ లేని ఈ ఊరు వస్తుందా? అంతకన్నా ఇంపార్టెంట్ కొంగ మొక్కవాడా? సార్ అంతకన్నా ఇంపార్టెంటా? సన్నాసి రాజు. సన్నాసి రాజు గారు ఏంటండి ఇది? జనాలందరూ అంతర్గత తిరణాలకు వచ్చినట్టు వస్తున్నారు. చూడు బిలాల్, అక్కడైనా ఓన్లీ సీజన్ మాత్రం ఉంటది. మా ఇంట్లో 365 రోజులు సీజనే. నా బాస్ కనిపించట్లేదు రా బాబు. ఇండియర్ కనపట్లేదా? కాదా, నేను ముద్దుగా పెంచుకుంటున్నా నా పొద్దు కోడి పుంజు కనిపించట్లేదు రా బాబు. ఈడేవడండి పుంజుపోతే పెళ్ళం పోయినట్టు ఎడుతాడు. కోడి ఎలాగో పోయింది, ఏడు పాపరా. ఏంటమ్మా ఇంకా లేవలేదు? అదిగో వచ్చేసింది మన కలలు రాణి. అమ్మా కాఫీ. అవ్వ తెస్తున్నానే. ఈ జనాలందరూ వెయిట్ చేస్తుంది ఈ అమ్మాయి కోసమా? వీళ్ళు జనాలు కాదు, భక్తులు. ఈ భక్తులందరికీ మా త్రిపుర భూతవాణి రా ఫిడేల్. ఆకాశవాణి తెలుసు, సురేఖవాణి తెలుసు, ఈ భూతవాణి ఏంటి? ఏ భూతవాణి అంటే జరిగింది చెప్తుందిరా, నల్లగొట్టం. అమ్మా అమ్మా నన్ను నువ్వే రచించాలమ్మా. ఏమైంది సుబ్బారావు? ఏటైనదేటమ్మా, నేను నుంచి నా పందెం కోడి పుంజు కనపడలేదమ్మా. అది ఏ దిక్కుకెళ్ళిందో చెప్తే ఈనాడులోనో జ్యోతులోనో దాని ఫోటో వేయించుకొని రప్పించుకుంటానమ్మా. వెతకడానికి నీ కోడి ఊర్లో లేదు, మస్తాన్ గడి కోరిగిన్లో ఉంది. అవునా? నిన్న రాత్రి కళ్ళకు వచ్చింది. అంటే ఆ మస్తాన్ గారు రాత్రి కొప్పులలో తుమ్ములేరు కోరి పంపించాడు. అది నా కోడితే అన్నమాట. అవును. అయిపోయినావురా, నీ సంగతి నేను వచ్చాక చెప్తాను రా. ఎక్కడ నీ కూడా నాకేం తెలుసు? మా దొడ్లో తిరుగుతుంటే కోసు తిన్నా, మిగిలిన కూర నీకు కూడా పంపాగా. ఏం సార్ ఇది? పక్కనే ఉండి చూసినట్టు అంత కరెక్ట్ గా చెప్తుంది. అంత కలమహివరా గూగుల్. అప్పుడే ఏమైంది, ఇప్పుడే సినిమా స్టార్ట్ అయింది చూడు. చూస్తా నీ విషయం ఏంటి బాబాయ్? ఏం లేదమ్మా, అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు కదా, ఆడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. నా తరఫున పిల్లని చేసుకోవాలని నేను, అలాగే వాళ్ళ తరఫున పిల్లని చేసుకోవాలని మా ఆవిడ పోట్లాడుకుంటున్నాం. వాడు ఇంతకీ ఎవరి తరఫున పిల్లని చేసుకుంటాడో నీకు కల్లోకి ఏమన్నా వచ్చిందమ్మా? ఏందమ్మా ఆలోచిస్తున్నా? ఆ కళ ఓ నెల క్రితం వచ్చింది, గుర్తురావుదేంటి? మీ కొడుకు గ్రీన్ కార్డ్ కోసం ఒక తెల్ల పిల్లని. నేను నమ్మను. ఎస్, నేను నమ్మను. నమ్మాలరా గులాల్, ఇది త్రిపుర భూతవాణి. నమ్మను. నమ్మకపోతే పో. మీ కొడుకేనా సన్న సత్యమూర్తి అంటే? ఏంటే? ఏం చెప్పమంటావయ్యా, మా నోడు అమెరికా నుంచి తెల్లదానిదేనో తగులుకొని వచ్చాడు. అదేమో ఈ సూబుసు అంటూ అదేదో భాషలో మాట్లాడుతుంది. నాకు అర్థం కావట్లేదు రా అయ్యా. దేవుడా, నేను అప్పటి నుంచి మొత్తుకుంటున్నాను. అమ్మాయి గారి దేవతయ్యా. అవునయ్యా. ఓరి నాయనో, ఇంపంతా ఏంట్రా బాబోయ్. ఏయ్, ఏంట్రా మీకు అంత రేటు? ఏయ్, అవతల పోయి, అవతల పోయి. ఏయ్, పదండి, పదండి. ఏయ్, వేసారా? నీకేం పని ఇక్కడ? పదండి, పదండి. అరికేస్తాను, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు నమ్మాను. ఏం సార్ ఇది? పెదరాడి తీర్పులో తేడా ఉంటుందేమో కానీ మా త్రిపురకు వచ్చిన కళ్ళ అస్సలు తేడా ఉండదు. చెచ్చి, ఎదవసంత. ఏమే, అడ్డమైన కళ్ళ కంటాం అందరికీ చెప్పడం, ఏది మనసులో దాచుకోవా? ఏ ఎందుకు దాచుకోలేను? వాడెవడో కళ్ళకు వచ్చి ముద్దు పెట్టిన విషయం పెళ్లి కొడుకు చెప్పారేంటి? ముద్దు పెట్టుకున్నాడా? యు మీన్ లిప్ లాక్? బాబు మీరా? ముద్దు పెట్టుకున్నాడంట సార్. కల్లోనే కదా బాబు. మీ ₹1,00,000 ఎక్స్ప్రెషన్ ఆపండి. ఇదిగో అమ్మాయి, కల్లోకి వచ్చింది నేనా కాదా? చిచి, నీలాంటి వాడు కళ్ళకు వస్తే ముద్దు పెట్టుకొని ఇస్తానేంటి? మూతిపాలు రాలు కొడతాను. రేపొద్దున్న నాతో పెళ్ళైన తర్వాత వాడు కల్లోకి వచ్చి ఏం చేస్తాడో ఎలా ఉంటాడో. మీరు అవేవి పట్టించుకోకండి బాబు, కానీ మా అమ్మాయి మాత్రం బంగారం. నా భయం కూడా అదే కదా సార్, ఎవడొచ్చి కరిగించిపోతాడా అని. చిన్నపిల్ల కదా బాబు, ఒక్కసారి పెళ్లి అయిందనుకో అన్నీ సర్దుకుంటాయి. పెళ్ళే?
మీ అమ్మాయినా మీ అమ్మాయిని కనుక నేను పెళ్లి చేసుకుంటే రేపు వచ్చే జనాలకి ఏ టీచర్ ఏ సమోసా అని అమ్ముకోవాలి. సాఫ్ట్వేర్ చదువుకున్నాను సార్, సమోసాలు అమ్ముకోలేను. ఈ పెళ్లి క్యాన్సల్. పిచ్చిదా, నీ పిచ్చి గురించి చుట్టుపక్కల 10 వాళ్ళకే తెలిసిపోయిందే. ఇంకా నేను చేసుకోవడానికి ఒక్కడంటే ఒక్కడు రాడు. ఆ వచ్చిన ఒక్కడిని నీ పిచ్చి మాటలతో పారిపోయేలా చేశావు. ఇలాగ నీ చుట్టూ 10 మందిని పోగేసి నీ కళల గురించి చెప్తూ ఉండు. చివరికి నీ పెళ్లి మా కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇంకా నీకు పెళ్లి సంబంధాలు చుట్టం నా వల్ల కాదు. గుదిబండలా తయారైవా నా మెడకి. నేనేం చేశాను? కళ్ళు కన్ను తప్ప? మాట్లాడు, గొంతు పిసికి చంపేస్తా. అయినా ఆ టైంకి పెళ్ళికొడుకు వస్తాడని నేను ఏమైనా కలకన్నానా? నువ్వు కనలేదే చిట్టి. కరెక్ట్ టైంకి రప్పించా. నా దెబ్బకి ఎట్టి చెడిపోయాడో తెలియదు ఏదవా. ఇంట్లో కోతిని పెట్టుకుని కొండముచ్చికి పెళ్లి చేస్తావా బావా? బావా నువ్వు ఎన్ని సంబంధాలైనా తీసుకురా, నేను ఇక్కడే ఉంటా, ఇలాగే చెడగొడుతూ ఉంటా. ఇదిగో చిట్టి, నువ్వు ఆ బిలాల్ గారికి ఇల్లాలైపోతే నన్ను పొలాల్లో దిష్టి బొమ్మలా ఉండమంటావా? చిట్టి, నువ్వు నా గురించి కలగనివే. నువ్వు కళ్ళు తెరిచేలాగా నేను మెల్ల తాళి కట్టేస్తా. ఏమంటావు చిట్టి? నువ్వు అలా చేసేదానికి మళ్ళీ కలలో గిలలో అన్నావనుకో, కన్న కూతురు అని కూడా చూడండి, కళ్ళు పీకేస్తా. వాడు చేసేదానికి దీన్ని ఎందుకంటే తిడతారు? నువ్వు నోర్మై. నీ గారాభంలో గట్ట తయారైంది. నేనేం చేశానండి? ఏం చెయ్యొద్దే, అందరం కలిసి కట్టుకుని ఎట్లా దూకుతాం. దీన్నెవడో ఒకటి చేతిలో పెట్టేదాకా నాకు నరకం తప్పదు. బో అమెరికన్ వైట్ హౌస్ లాంటిది సార్. అసలు మీరు లోపల చూస్తే బిత్రపోతారు. దిగండి. ఇప్పుడే కారు దిగుతున్నాను రా, ఇంకా ఇల్లు చూడలేదు. ఈ ఏరియాలో కొనడమైనా అమ్మటమైనా అన్ని మన చేతుల మీదగానే జరగాలి. ఏదో బిల్డప్లు ఇచ్చావంటే స్కూల్కి వెళ్ళి పిల్లాడికి చెప్పరా, నాకు కాదు. సార్ బిల్డప్ నిన్ను కాదయ్యా, ఫోన్ లో మా నాగేశ్వరరావుని. సార్ లానిటు. నాగేశ్వరరావు లానిటంట, ముందు చూడండి ఇల్లు. కంగారు ఎందుకు, ఇప్పుడే మెట్లకి లోపలికి వెళ్తున్నాను. ఓ రన్నింగ్ కమెంటరీ ఇస్తున్నారన్నమాట. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. నువ్వు ఎస్టీ అదిరిపోయింది నాగేశ్వరరావు. నిన్ను కాదయ్యా, నువ్వు కదా. మధ్యలో మండువా సార్? చూస్తున్నాను మిమ్మల్ని కాదు సార్, ఫోన్ లో నాగేశ్వరరావుని. ఓహో, ఈ నాగేశ్వరరావు ఎవడో కౌంటర్ నాకు. ఎలా ఉంది బయట వైట్ హౌస్? లంగర్ హౌస్ ఏం కాదు. అరే నాగేశ్వరరావు, నీ డ్రామాలు నా దగ్గర కాదు రోయ్. డ్రామానా? అబ్బా మిమ్మల్ని కాదు సార్, ఫోన్ లో మా నాగేశ్వరరావుని. అయ్యా మీరు కొంచెం పక్కకి వెళ్ళి. నువ్వు చెప్పు నాగేశ్వరరావు. పదండి మన పైకి వెళ్తాం, పైన ఇంకా బాగుంటది. నా లైన్లోనే ఉన్నావుగా నాగేశ్వరరావు. ఇంట్లో చంద్రకళ లేదు కానీ కళ్ళందరూ ఇల్లు మనం బాగా కలిసి వచ్చేలా ఉందిరా, కొనేద్దాం అనుకుంటాను. నాగేశ్వరరావు లైన్లో ఉండు. ఇక్కడ గోడకి ఏంటి బేట్లు ఉన్నాయి? గోడేంటి బావా? గోడ ఏముంది? గోడలో ఏముంటుంది? నా ఇటుక ఇసుక సిమెంట్ తప్ప. నువ్వు ఉండవయ్యా, మా ఊర్లో అందరినీ పడేసే మా బాబాయ్ ఇలా పడిపోయాడంటే ఈ ఇంట్లో ఏదో ఉంది బాబా. అయితే నా కమిషన్ ఊరుకోవయ్యా, ఈ ఇల్లు కొంటే మా ఊరి. ఈ సుబ్బారావు ఇంతగా ఏం చూసుంటాడు ఈ గోడలో? ఈ రోజు నా కమిషన్కి